రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గొల్లపల్లి గ్రామ సమీపంలో పులిని గుర్తించారు స్థానికులు. శివార్లోని గొర్రెల కొట్టం దగ్గర పులిని చూసినట్టు తెలిపారు గొర్రెల కాపర్లు. తాము కేకలు వేయటంతో పులి పారిపోయినట్టు చెప్పారు. గొల్లపల్లి వట్టుమల ఏరియాలో గతంలోనూ పులి లేగదూడలు గొర్రెల మందపై దాడి చేసిందన్నారు. పులి సంచారంపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. ఘటనా స్థలంలో చిరుత అడుగులను గుర్తించారు అధికారులు. అడవిలోకి పొలాలకు రైతులకు ఒంటరిగా వెళ్లొద్దని గుంపుగా వెళ్లాలని సూచించారు ఫారెస్ట్ అధికారులు. గొల్లపల్లి గ్రామంలో ఒక 20 నుంచి 30 కుటుంబాలు గొర్రెల కాపర్లు ఊరికి పక్కనున్న గెర్రెలలో దాదాపుగా ఒక 5 నుంచి 6 సంవత్సరాల నుండి ఇక్కడే వాళ్ళు గొర్రెల కొట్టాలు వేసుకొని గొర్రెల దొడ్లు వేసుకొని షెడ్లు వేసుకొని వాళ్ళు ఇక్కడ నుంచే అడవికి తీసుకెళ్తున్నారు. గత సంవత్సరం నుండి అడవి పులులు అడవిలో గొర్రెలను కానీ మేకలను కానీ తినడం జరుగుతుంది. గొర్రెలతో పాటు పులి ఇక్కడికి షెడ్ల కాడికి కూడా రావడం జరిగింది. దాన్ని గమనించిన గొర్రెల కాపర్లు అరవడంతో పులి పారిపోవడం జరిగింది. దీనిపైన ఫారెస్ట్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ప్రభుత్వం తరపు నుండి ఇక్కడికి కరెంటు స్తంభాలు ఇవ్వవలసిందిగా మేము